రాష్ట్రంలో వైసీపీ కూటమి మధ్య సవతిపోరు బాగా రసవత్రంగా సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి ఆయా పార్టీల పెద్ద తలకాయల్ని రాజీనామాలు చేయించి తమ పార్టీలోకి రప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఎటు వెళ్లిపోతారో అని ఆయా పార్టీల అధినేతలు కాపు కాచుకుని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఒక వైసీపీ ముఖ్య నేత పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆయనే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ ఈ రోజు లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ నుంచి ఆయన 2 సార్లు తాడికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగాను వ్యవహరించారు. ఆ తర్వాత టీడీపీలో ప్రత్తిపాడు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయాక ఆయన వైసీపీలోకి వచ్చారు. జగన్ ఆయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఈ రాబోయే ఎన్నికల్లో డొక్కా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుని జగన్ ఆయనకు తాడికొండ నుంచి కానీ ప్రత్తిపాడు నుంచి కానీ సీట్ ఇస్తారని ఆశించారు. కానీ సీట్ దక్కలేదు. ఆ కోపంతోనే ఆయన పార్టీ తరపున ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆయన అనుకున్నది ఏది వైసీపీలో జరగకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. మరి ఇప్పుడు ఆయన ఏ టర్న్ తీసుకుంటారో చూడాలి.